డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారత స్వాతంత్రోద్యమ కాలంలో స్థాపించబడినటువంటి పత్రికల గురించి అధ్యయనం చేద్దాం. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా మన రెండు తెలుగు ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, మన తెలంగాణ ప్రాంతాల్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అర్థమైందండి. మన ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆ తెలుగు పత్రికలు పెట్టిన వారు కానీ, మన తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పత్రికలు పెట్టినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. అంటే ఇప్పుడు మూడు విషయాలు. ఒకటి, స్వాతంత్ర పోరాట కాలంలో ప్రముఖ వ్యక్తులు పెట్టిన పత్రికలని దేశవ్యాప్తంగా ఎలా ప్రత్యేకతను సంతరించుకున్నాయో చెప్పుకున్నాం. అదేవిధంగా మన రెండు తెలుగు ప్రాంతాల్లో ప్రముఖ వ్యక్తులు స్థాపించినటువంటి ప్రముఖ పత్రికలు ఆయా ఉద్యమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాయనే విషయాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే అమ్మా, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అర్ధగంట గ్యాప్తో నేను వివిధ కార్యక్రమాలని, అంటే ఈ క్లాసుల్ని మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రముఖ యుద్ధాల గురించి చేశాను, అదేవిధంగా ప్రముఖ శాసనాల గురించి అధ్యయనం చేశాను, అదేవిధంగా ప్రత్యేకమైన విషయం ఏంటంటే చారిత్రక కట్టడాల గురించి చేశాను. అలాగే ఇప్పుడు ప్రముఖ పత్రికల గురించి చేస్తున్నాను. ఇలా ఎందుకు ముందే చెప్తున్నానంటే, ఈ అర్ధగంట కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీడియోలని మీరు ఏదైనా ప్రముఖ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక అర్ధగంట చూసుకొని పోతే ఆ టాపిక్ మీద మీకు మంచి అవగాహన వస్తుంది. అతి తక్కువ టైంలో చారిత్రక కట్టడాలు కానీ, యుద్ధాలు కానీ, పత్రికలు కానీ, ఇంకా నేను ముందు చేయబోయేటటువంటి వీడియోలు మీకు స్టేట్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడతాయి అని చెప్పి మాట ఇస్తున్నాను. ఇప్పుడు మనం స్వాతంత్ర పోరాట కాలంలో ప్రముఖ వ్యక్తులు స్థాపించినటువంటి పత్రికల గురించి అధ్యయనం చేద్దాం. ఇప్పుడు మొదట చూడండి, ద బెంగాలీ గెజిట్. ఈ పత్రిక అనగానే కాస్తో కూస్తో హిస్టరీ పరిజ్ఞానం ఉన్న ప్రతి విద్యార్థి మిత్రుకి ప్రత్యేకంగా గుర్తు వచ్చే విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక ఏదయ్యా అంటే ద బెంగాలీ గెజిట్ అని చెప్తారు. ఓకేనా? భారతదేశంలో మొట్టమొదటి. ఇప్పుడు మనం ఆ పత్రికగానే కాకుండా దాని పూర్వాపరాలను కూడా ఇక్కడ అధ్యయనం చేద్దాం. చూడండి, ద బెంగాలీ గెజిట్. ద బెంగాలీ గెజిట్ అనేటటువంటి పత్రికని ఇది 1780వ సంవత్సరంలో, ఓకేనమ్మా, ఆ టైంలో మన భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే వారెన్ హేస్టింగ్స్ పనిచేస్తున్నారు. వారెన్ హేస్టింగ్స్ అనుమతితో జేమ్స్ అగస్టస్ హిక్కీ, ఓకేనా, వారెన్ హేస్టింగ్స్ కాలంలో జేమ్స్ అగస్టస్ హిక్కీ అనేటటువంటి వ్యక్తి బెంగాల్ ప్రాంతంలో ఈ పత్రికను పెట్టాడు. ఈ పత్రిక ఒక చరిత్ర ఉంది. ఏంటంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ భారతదేశాన్ని ఎలా నష్టం చేస్తున్నారో మన దేశం వాళ్ళు మన దేశ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం పెద్ద విశేషమేం కాదు. కానీ బ్రిటన్ ప్రాంతానికి చెందినటువంటి జేమ్స్ అగస్టస్ హిక్కీ బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు, అంటే వాళ్ళ దేశం వాళ్ళే ఈ దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజలకి అవగాహన కలిగించడం కోసం అతను ఈ పత్రిక పెట్టాడు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మన బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి పత్రిక పెట్టానంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి నేను బ్రిటిష్ వాళ్ళ గురించి రాయడానికి ఈ పత్రిక పెట్టాను. బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు, మనోడు కాబట్టి మన గురించి మంచిగా రాస్తారనే ఉద్దేశంతో వెంటనే పర్మిషన్ ఇచ్చారు. వెంటనే పర్మిషన్ ఎందుకు అంటున్నానంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు భారతీయులు ఎవరైనా పత్రిక పెట్టాలంటే సెన్సార్షిప్ ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తలు రాస్తామంటే అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. రెండోది ఏంటంటే, రేపు ప్రచురించబోయే పత్రికను ముందే బ్రిటిష్ వారికి చూపించితేనే ఆ పత్రికకు అనుమతి ఇచ్చేవారు. అంత కట్టుదిట్ట ఉండేది. అలాంటిది ఇతను ఏమని చెప్పాడు, మన గురించి రాస్తానంటే బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు, వాడు మనవాడు కాబట్టి మన గురించి మంచిగా రాస్తాడు అనుకుని ఉంటే వారెన్ హేస్టింగ్స్ వెంటనే బెంగాల్లో పర్మిషన్ ఇచ్చాడు. కలకత్తాలో ఈ పత్రిక పెట్టాడు. ఒక 2 సంవత్సరాలు అద్భుతంగా నడిపాడు. ఆ అద్భుతంగా నడిపినప్పుడు ఏం చేసిందంటే, మా బ్రిటిష్ వాళ్ళు పెద్ద ఎదవలను రాశాడు, మా వాళ్ళు దుర్మార్గులను రాస్తున్నాడు జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఈ పత్రికను చదివినటువంటి వారెన్ హేస్టింగ్స్, అరే నువ్వు మన గురించి రాస్తున్నావు కానీ ఇలా రాస్తున్నావు ఏంటంటే, వాడు చెప్పాడు, నేను మన గురించి రాస్తున్నాను కానీ మంచిగా రాస్తున్నాను నేను చెప్పలేదు కదా, మన వాళ్ళు దుర్మార్గులు అని చెప్పి నేను రాయటం కోసం ఈ పత్రిక పెట్టాను అన్నాడు. విషయం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు తమ వాళ్ళనుకొని 2-3 సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు. తర్వాత కూడా తన తరహా మార్చుకోబోయేసరికల్లా
బ్రిటిష్ వాళ్ళు దీనికి సీల్ చేయించారు. పాపం జేమ్స్ అగస్టస్కి ఎంతో భారతదేశ ప్రజలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి నిబంధనల వల్ల ఈ పేపర్ని ఆగిపోవడంతో మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ చూడండి, దిగ్బంధనం. 1818వ సంవత్సరంలో ఇది తొలి దేశ భాషా పత్రికగా, ఆ రోజుల్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లోనే పత్రికలు పెట్టాలి. కానీ మొట్టమొదటిసారిగా 1818వ సంవత్సరంలో దేశ భాషా పత్రికల్లో వచ్చినటువంటి పత్రిక ఇది. దీన్ని మార్ష్మన్ అని చెప్పి ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ పత్రికను పెట్టాడు. ఓకేనమ్మా. నెక్స్ట్, సుధారకు. దీనిని గోపాలకృష్ణ గోఖలే, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి గోపాలకృష్ణ గోఖలే తన మిత్రుడైనటువంటి అగార్కర్ అనేటటువంటి వ్యక్తితో కలిసి ఈ పత్రిక పెట్టారు. ఈ పత్రికలో ఆయన ఏ విషయాలను పొందుపరిచారనే విషయం చూసినట్లయితే, గోపాలకృష్ణ గోఖలే అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది, హిస్టరీ మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే భారత సేవకుల సంఘం, అంటే దాన్ని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అంటారు. ఈ భారతీయ సేవకుల సంఘం అనేటటువంటి దాన్ని ఈయన 1905లో పెట్టాడు. ఈయన పెట్టినటువంటి 1905లో పెట్టినటువంటి భారత సేవకుల సంఘానికి సంబంధించిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఈయన సుధారక్ అనే పత్రికను పెట్టాడు. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పత్రికని ఎవరు పెట్టారు, ఏ ప్రాంతంలో పెట్టారు, ఏ విషయాలను ప్రచారం చేయటం కోసం ఈ పత్రిక పెట్టారనేది మీకు సోది లేకుండా రేపో ఎల్లుండో అసలు ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఇక బుల్లెట్ లాగా మీరు ఇవి చదువుకొని పోతే మీకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఏ పత్రిక ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, దాని లక్ష్యం ఏంటి. ఓకేనా. భారత సేవకుల సంఘం, దీన్ని సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అంటారు. దాని అభివృద్ధి కోసం పెట్టిన పత్రిక సుధారక్ పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, అమృత బజార్. ఓకేనా. ఈ పత్రికకు ఒక పెద్ద సంచలనాత్మక పేరుంది. ఏంటంటే స్వదేశీ భాషలో వచ్చే పత్రికలను బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తున్నప్పుడు, అర్థమైందా, భారతదేశ భాషల్లో వచ్చే పత్రికలను బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తున్నప్పుడు ఆ నిషేధం నుంచి తప్పించుకోవటం కోసం ఇంగ్లీష్లోకి మార్చబడిన ఏకైక పత్రిక ఏదయ్యా అంటే అమృత బజార్ పత్రిక. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు ఈ క్లాసులో. ఓకేనా. దీని గురించి ఎన్నోసార్లు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, ముఖ్యంగా సివిల్స్లో కూడా అడుగుతున్నటువంటి బిట్ అనమాట. అమృత బజార్ పత్రిక ఉన్న ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, స్వదేశీ పత్రికలను బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా లిట్టన్, ఓకేనా, లిట్టన్ అనేటటువంటి గవర్నర్ జనరల్ దాన్ని మార్చబోతున్నప్పుడు, భాషా పత్రికలన్నీ నిషేధిస్తున్నప్పుడు ఇంగ్లీష్లోకి మార్చబడినటువంటి పత్రిక ఇది. చూడండి, దీన్ని 1868లో శిశిర్ కుమార్ ఘోష్, హేమేంద్ర కుమార్ మోతీలాల్ అనేటటువంటి వ్యక్తులు స్థాపించారు. దీని సంపాదకులు మాత్రం శిశిర్ కుమార్ ఘోష్. ఓకేనా. ఇది జెస్సోరి అనేటటువంటి పోలో షుగర్ అనేటటువంటి గ్రామం నుండి ఇది వెలువడింది. 1870 నుంచి కలకత్తా నుంచి ప్రచురించబడింది. ఓకేనా. ఇది బెంగాల్లో ఒక మారుమూల ప్రాంతం నుంచి ప్రచురించడం ప్రారంభమయ్యి తర్వాత హెడ్ క్వార్టర్కి వచ్చి అద్భుతంగా 1871 నుంచి ఒక వెలిగినటువంటి పత్రిక. స్వతంత్ర పోరాటంలో వేల మీద లెక్క పెట్టే ప్రముఖ పత్రికల్లో ఈ అమృత బజార్ పత్రిక ఒకటి. 1878లో ఇంగ్లీష్ పత్రికగా మారింది. ఇందాక నేను చెప్పాను, లిట్టన్ లేనిపోని ఆంక్షలు పెట్టి భారతదేశ పత్రికల మీద ఆంక్షలు అంటే ఒత్తిడి తెస్తున్నప్పుడు ఆయన ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇంగ్లీష్లోకి వచ్చిన పత్రిక దీన్ని చెప్తారు. 1891లో ఇది వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఆనాడు ఎవరు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్ర కానీ మన తెలంగాణ కానీ ఏ ప్రాంతంలోనైనా అప్పటి స్వతంత్ర పోరాట యోధులు పెట్టిన పత్రికలన్నీ కూడా దాదాపు వారపత్రికలను లేదా మాసపత్రికలు పెట్టేవాళ్ళమ్మ. ఎందుకంటే దినపత్రికలు ప్రచురించడం కష్టం ఒకటి, రెండోది ఏంటంటే ఆ రోజుల్లో ప్రజల్లో అక్షరాస్యత తక్కువ కాబట్టి చదివే వాళ్ళు కూడా తక్కువగా ఉండటం వల్ల ఆ పత్రిక అమ్ముడుపోకపోతే నష్టం వస్తుందని చెప్పి దాదాపు జర్నలిస్టులు అందరూ కూడా మాసపత్రికలు లేదా వారపత్రికలు పెట్టేవారు. చూడండి, ఈ ప్రశ్న ఇలా కూడా అడగవచ్చు, ఈ క్రింది పత్రికల్లో ఏ పత్రిక మొదట వారపత్రికగా వచ్చి దినపత్రికగా మారిందయ్యా అంటే అమృత బజార్ పత్రిక. ఇలా చాలా తక్కువ పత్రికలు మారినాయి. దాదాపు చాలా వరకు నష్టాలు వచ్చి చాలా పత్రికలు వారపత్రికగానే మూతపడిపోతే దినపత్రికగా మారినటువంటి కొన్ని ఉన్నాయి. ఉదాహరణ చూడండి, భారతదేశంలో అమృత బజార్ పత్రిక దేశవ్యాప్తంగా సంచలనం. అదే మన ఆంధ్ర ప్రాంతంలో అయితే
ప్రత్యేకంగా కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక. కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారి నాయకత్వంలో వెలువడింది. అదేవిధంగా ఆంధ్ర పత్రిక కాశీనాథు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వెలువడింది. ఈ రెండు కూడా వారపత్రికలుగా వచ్చి తర్వాత దినపత్రిక పెద్ద సంచలనం లేపినాయి. ఆంధ్రోద్యమంలో కీలక పాత్ర పోషించినాయి. ఆ తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో చూడండి, గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప్ రెడ్డి గారు పెట్టినటువంటి గోల్కొండ పత్రిక మొదట్లో అది వారపత్రికగా వచ్చే 1947 ఆగస్టు 15 అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది ఆ రోజు నుంచి దాన్ని దినపత్రికగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ఓకేనా? ఇట్లా చూడండి. ఇప్పుడు ఈ పత్రికలో చూడండి, వాళ్ళే మనమే అని బ్రిటిష్ వారిపై జాతి పోరాటం చేసిన పత్రిక. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాలంటే ఇక అసలు అయ్యే పని కాదు. అయినా చూడండి, వాళ్ళే మనమే అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే, మన జాతి ఎప్పుడు మన జాతి అని చెప్పి భారత జాతీయోద్యమాన్ని రగిలిగొల్పినటువంటి పత్రిక, జాతీయోద్యమాన్ని ప్రజల్లో ప్రేరేపించినటువంటి పత్రిక ఈ అమృత బజార్ పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, వందే మాతరం. దీనిని అరవింద ఘోష్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు. అరవింద్ ఘోష్కి చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం ఏంటయ్యా అంటే ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ కొట్టాలనే లక్ష్యం. బ్రిటిష్ వాళ్ళు అతనికి గుర్రపు స్వారీ రాదని ఒక చిన్న సాకుతో ఐసిఎస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేయకపోయేసరికల్లా అతడు ఆవేశంతో ఇండియాకు వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళని ఎట్లయినా సాగనంపాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళపైన రోజు వార్తలు రాయటం కోసమే చూడండి వందే మాతరం అనే పత్రికను పెట్టాడు. ఇది బెంగాల్ నుంచి నడవటం జరిగింది. అరవింద ఘోష్ బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ యుగంతర్ పత్రిక. ఈ పత్రిక వింటేనే ఇది ఒక టెర్రరిస్టుల పత్రిక, ఒక విధంగా తీవ్రవాద పత్రికలుగా బ్రిటిష్ వాళ్ళు భావించేవాళ్ళు. భూపేంద్రనాథ్ దత్తా, ఓకేనా? భూపేంద్రనాథ్ దత్తా ఎవరో కాదు, మన వివేకానందుడు వాళ్ళ తమ్ముడు అన్నమాట. వివేకానందుడు అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా, వాళ్ళ తమ్ముడి పేరు భూపేంద్రనాథ్ దత్తా. భూపేంద్రనాథ్ దత్తా, బరీంద్ర కుమార్ ఘోష్, ఓకేనా? బరీంద్ర కుమార్ ఘోష్ వీళ్ళిద్దరూ కలిసి తీవ్రవాదాన్ని లేపటం కోసం బెంగాల్ ప్రాంతంలో తీసుకొచ్చిన పత్రిక యుగంతర్ పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, బాంబే క్రానికల్. ఫిరోజ్ షా మెహతా దీన్ని స్థాపించాడు. ఫిరోజ్ షా మెహతా మన బాంబే ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మున్సిపాలిటీల చట్టం తీసుకురావాలని చెప్పి బొంబాయిని కేంద్రంగా చేసుకొని పెద్ద పోరాటం చేశాడు. ఈయన పోరాటాన్ని ప్రజల్లో తీసుకెళ్లటం కోసమే పెట్టిన పత్రిక బాంబే క్రానికల్ పత్రిక అని చెప్తారు. ఈ పత్రిక ద్వారానే మున్సిపాలిటీల వల్ల పట్టణాలు ఎలా డెవలప్ చెందుతాయో ఈయన ప్రత్యేకంగా కథనాలు రాశాడు. ఈయన యొక్క పోరాటానికి ఈ పత్రిక ప్రచారానికి గాను బెంగాల్ అంటే బొంబాయి ప్రాంతంలో మున్సిపాలిటీ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఒక విధంగా బొంబాయి ప్రాంతంలో మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన పత్రిక అంటేనేమో బాంబే క్రానికల్ పెట్టండి, వ్యక్తి అంటేనేమో ఫిరోజ్ షా మెహతా అనేటటువంటి వ్యక్తిని పెట్టాలి. ఓకేనమ్మా. సోంప్రకాష్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనగానే మన భారతదేశంలో వితంతు పునర్వ్యవహారాన్ని గుర్తుకు రావాలి. 1856లో ఆనాటి మన భారత గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీని ఒప్పించి ఆయన ప్రత్యేకంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈయన వితంతు పునర్వివాహాల గురించి, అదేవిధంగా బాల్య వివాహాల వ్యతిరేకత గురించి, సతీ సహగమనం గురించి వ్యతిరేకిస్తూ ప్రత్యేకంగా పెట్టిన పత్రిక పేరే సోంప్రకాష్ అంటారు. దీన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్ ప్రాంతంలో పెట్టాడు. నెక్స్ట్ చూడండి, సంధ్య. దీన్ని బిపి ఉపాధ్యాయ అనేటటువంటి వ్యక్తి మహిళలలో చైతన్యం తీసుకురావడానికి ఈయన ఈ పత్రికను స్థాపించడం జరిగింది. ఇది కూడా బెంగాల్ కేంద్రంగా నడిపిన పత్రిక. తల్వార్, దీన్ని బరీంద్రనాథ్ చటోపాధ్యాయ బెంగాల్ని కేంద్రంగా చేసుకొని స్థాపించాడు. విద్యార్థి మిత్రులు ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఒకటి అర్థం చేసుకుంటూ అనుకుంటున్నా, భారతదేశంలో తీవ్రవాద పత్రికలన్నీ దాదాపు ఆ రోజుల్లో బెంగాల్ని కేంద్రంగా చేసుకొని వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రను కేంద్రంగా చేసుకొని వచ్చాయి. ఇందులో ఎక్కువగా బెంగాల్ నుంచి వచ్చిన పత్రికలు మనకు కనపడుతున్నాయి. నెక్స్ట్ చూడండి, హిందూ పెట్రియాట్. గిరీష్ చంద్ర ఘోష్ అనే వ్యక్తి, ఇది కూడా బెంగాల్ నుంచి స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మూకు నాయకు, బహిష్కృత భారత్, జనతా సమత, బిఆర్ అంబేద్కర్ గారు పెట్టారు.
బిఆర్ అంబేద్కర్ గారు దళితులలో అభ్యున్నతి కోసం, అదేవిధంగా ఆ మహారాష్ట్ర ప్రాంతంలో ఆ రోజుల్లో కల్మాన్ చెరువుల పోరాటం, అంటే అగ్రకులాల వారు సామాన్యులని బావుల్లో నీళ్లు చేరుకోవటానికి కానీ, చెరువులలో నీళ్లు వాడుకోవటానికి కానీ, దేవాలయ ప్రవేశం కానీ అనుమతి ఇచ్చేవారు కాదు. అందుకని ఈయన ప్రత్యేకంగా కల్మాన్ చెరువుల పోరాటం అని, దేవాలయ ప్రవేశ పోరాటాలను చేశాడు. దానికోసమే ప్రత్యేకంగా చూడండి, మూకు నాయక్ బహిష్కృత భారత్ జనతా సమితి అనే పత్రికలు పెట్టి వెనుకబడిన జాతుల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ చూడండి, డాన్ మహమ్మద్ అలీ జిన్నా. ఓకేనమ్మా, డాన్ ఇది ప్రత్యేకంగా ఈయన ఈ పత్రికను పెట్టినప్పుడు బాలగంగాధర్ తిలక్కి ఈయన పిఏగా అంటే పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు అమెరికా వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ని, భారతదేశంలో ముస్లిం లీగ్ని జనాల్లోకి తీసుకెళ్లటం కోసం మళ్ళీ రీస్టార్ట్ చేసిన పత్రిక ఈ డాన్ పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్, ఇండియన్ ఒపీనియన్. ఈ పత్రికలు అనగానే మనకు బాగా నోటెడ్ మహాత్మా గాంధీజీ స్థాపించాడు. మహాత్మా గాంధీజీ ఫస్ట్ పెట్టిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. మహాత్మా గాంధీ బతుకు తెరువు కోసం బారిస్టర్ చదువు చదివి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. 1893 నుంచి 1915 వరకు బారిస్టర్గా అక్కడే నెటాల్ అనే ప్రాంతంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. ఆయన మన దేశంలో కంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలోనే పోరాటాలు చేశాడు. ఆ పోరాటాల్లో భాగంగా అక్కడ పెట్టిన మొదటి పత్రిక ఇండియన్ ఒపీనియన్. ఈ పత్రికని ఇంగ్లీష్లోను, గుజరాతీ భాషలోను ప్రచురించాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పత్రికలు యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ అనే పత్రికలు స్వాతంత్రోద్యమంలో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, చూడండి, మూకు నాయకు, బహిష్కృత భారత్, జనతా సమత అనే పత్రికలని అంబేద్కర్ పెట్టాడు. అదేవిధంగా అంబేద్కర్కి కాంగ్రెస్ మీద కోపం రావడంతో కాంగ్రెస్, గాంధీ అస్పృశ్యులకు చేసింది ఏంటంటే అని చెప్పి ఓ పుస్తకం రాశాడు అంబేద్కర్. అయితే ఈ అస్పృశ్యులు అనేటటువంటి వాళ్ళు నాకు ఎక్కడ దూరం అవుతారు అన్న ఉద్దేశంతో గాంధీ నేను కూడా ఈ అస్పృశ్యుల పక్షమే అని చెప్పి అస్పృశ్యుల కోసమే పెట్టిన పత్రిక హరిజన్ పత్రిక అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, న్యూ ఇండియా, కామన్వెల్త్. ఇవి మన విదేశీ మహిళగా పేరు పొందినటువంటి అనిబిసెంట్ ఏమని గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు. ఏమో థియోసాఫికల్ సొసైటీ అనే సంస్థని అభివృద్ధి చేయడానికి భారతదేశానికి వచ్చి కాంగ్రెస్కి ఎనలేని సేవ చేసింది. ఏమో కంటే ముందు మన స్వతంత్ర పోరాటంలో మహిళల ప్రావేశం అనేది చాలా తక్కువగా ఉంది. ఏమో ఆదర్శంగా తీసుకుని సరోజిని నాయుడు కానీ, విజయలక్ష్మి పండిత్ కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, మన ఆంధ్ర ప్రాంతంలో కంబంపాటి మాణిక్యమ్మ కానీ, ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో సంగం లక్ష్మీబాయి అమ్మ కానీ, మీ పద్మజా నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లోకి వచ్చారంటే ఒక విధంగా ఇన్స్పిరేషన్ అనిపిసెంట్ ఏమో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రచారం చేయడం కోసం మద్రాసును కేంద్రంగా చేసుకొని పెట్టిన పత్రికలు న్యూ ఇండియా, కామన్వెల్త్. ఇవి రెండు కూడా ఇంగ్లీష్లో వచ్చిన పత్రికలు. నెక్స్ట్ చూడండి, మరాఠా ఆంగ్లంలోను, కేసరి మరాఠా భాషలను పెట్టింది బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ అసలు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడనడానికి నిదర్శనం ఏంటంటే ఈ పత్రికలే. ఆ రోజుల్లో మహారాష్ట్రను కేంద్రంగా చేసుకొని ప్రతిరోజు బ్రిటిష్ వాళ్ళకి ఒక విధంగా పక్కలో బల్యంలా తయారైనటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ముఖ్యమైన విషయం ఏంటంటే మరాఠా కేసరి పత్రికలో విపరీతంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాయటం, ముఖ్యంగా చాపేకర్ సోదరులు అనేటటువంటి సోదరులని బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష చేయటాన్ని ఆయన ఈ పత్రికలోనే విమర్శించాడు. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ వారికి ఈ పత్రికలో వ్యతిరేకంగా రాయబట్టే 1908వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ని మాండలే జైలుకి పంపించడం జరిగింది. అంటే వార్తలు రాయటం వల్ల దేశద్రోహిగా గుర్తింపబడి జైలుకి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఆ పత్రికలు ఏంటంటే మరాఠా ఆంగ్లం, కేసరి మరాఠా. ఓకేనమ్మా, అర్థమైన మరాఠా అనే పత్రికను ఆంగ్లంలో పెట్టింది, కేసరి అనే పత్రికను మరాఠాలో పెట్టింది. ఓకే కదా. నెక్స్ట్ రాస్తు గుప్తా, దాదాబాయి నౌరోజీ, ఎన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మన సంపదని ఎలా తరలించుకు వెళ్తున్నారో దాన్ని సంపద తరలింపు లేదా డ్రైన్ సిద్ధాంతం అంటారు. ఆ డ్రైన్ సిద్ధాంతాన్ని గురించి తెలియజేస్తూ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకం రాసిండు. ఆ పుస్తకం అందరూ చదవకపోయినా పర్లేదు, దానిలో కొన్ని ముఖ్యమైన వ్యాసాలని ప్రచురించిన పత్రికగా రాస్తు గుప్తా అనే పత్రిక అని చెప్తారు. నెక్స్ట్ చూడండి,
ప్రతాప్, ఓకేనా, గణేష్ శంకర్ విద్యార్థి అనేటటువంటి వ్యక్తి మహారాష్ట్రని కేంద్రంగా చేసుకొని ఈ సంస్థను ఈ పత్రికను పెట్టాడు. నెక్స్ట్ ప్రభుత్వ భారత ఉద్బోధన, ఇవి రెండు స్వామి వివేకానందుడు రామకృష్ణ మఠాన్ని రామకృష్ణ మిషన్ని రెండింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఈయన పెట్టినటువంటి పత్రికలు ఇవి ప్రభుత్వ భారత ఉద్బోధన అనేటువంటి పత్రికలు. నెక్స్ట్ అంటే బెంగాల్ని కేంద్రంగా చేసుకొని పెట్టాడు. హిందుస్థాన్ మదన్ మోహన్ మాలవ్య, బెంగాల్ని కేంద్రంగా చేసుకొని స్థాపించబడిన పత్రికల్లో మదన్ మోహన్ మాలవ్య అంటే మదన్ మోహన్ మాలవ్య అనగానే బెనారస్ హిందూ యూనివర్సిటీ BHUకి వైస్ ఛాన్సలర్ గా పనిచేశాడు. ఆ సమయంలో పెట్టిన పత్రిక హిందుస్థాన్ పత్రిక. నెక్స్ట్ ఇండియన్ సోషలిస్ట్ శ్యామ్జీ కృష్ణవర్మ, ఇది కూడా ఒక తీవ్రవాద పత్రికే. ఈ పత్రికని చదివిన తర్వాతనే భారతదేశంలో ఎంతో మంది యువకులు తీవ్రవాద ఉద్యమాల్లోకి వెళ్ళారని చెప్తారు. నెక్స్ట్ పంజాబీ లాలా లజపత్ రాయ్, లాలా లజపత్ రాయ్ మీ అందరికీ తెలుసు, పంజాబ్ కేసరి అంటారు. ఈయన వందే మాతృ ఉద్యమాన్ని పంజాబ్ ప్రాంతంలో నిర్వహించాడు. ఆ వందే మాతృ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం పెట్టిన పత్రికే పంజాబీ పత్రిక. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లాలా లజపత్ రాయ్ రెండు రకాల సర్వీసులు చేశాడు. ఎలా అంటే ఒకటేమో ఆర్య సమాజంలో కీలక పాత్ర పోషించాడు. దయానంద సరస్వతి తర్వాత ఆర్య సమాజాన్ని డెవలప్మెంట్ని తన భుజాల మీద వేసుకున్నటువంటి మహానుభావుడు లాలా లజపత్ రాయ్. అందుకనే చూడండి లాలా లజపత్ రాయ్ ఒక మాట అంటాడు, ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి అంటారు. అదేవిధంగా భారత స్వాతంత్రోద్యమంలో లాల్ బాల్ పాలల్లో ఒకటిగా కీలక పాత్ర పోషించాడు. ఇటు ఆర్య సమాజ కార్యకలాపాలని ఇటు భారత స్వతంత్ర పోరాట కార్యక్రమాలను రెండింటిని కూడా ప్రచురించిన పత్రిక పంజాబీ అంటారు. ఇది లాహోర్ నుంచి కొనసాగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ సంవాద కౌముది, బంగదూత, మిరాతుల్ అక్బర్ అనేటటువంటి పత్రికలు, దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. వీటిని సంవాద కౌముది భారతదేశంలో భారతీయుడు పెట్టిన మొట్టమొదటి పత్రికగా ఈ సంవాద కమిటీని చెప్తారు. అర్థమవుతుందమ్మా. భారతదేశంలో భారతీయుడు పెట్టిన మొట్టమొదటి పత్రిక సంవాద కమిటీ. బంగదూత, ఆ రోజుల్లో బెంగాల్ని బంగా లేదా వంగా అని పిలిచేవాళ్ళు కాబట్టి ఆ బంగ్లాదేశ్ ఈ ప్రాంతాన్ని అంతటినీ కలిపి బంగదూత అనే పేరుతో లోకల్ పత్రిక పెట్టాడు. మిరాతుల్ అక్బర్, ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో అక్బర్ గొప్పతనాన్ని గురించి వర్ణించటం కోసం పెట్టిన పర్షియా పత్రికగా ఈ రాజా రామ్మోహన్ రాయ్ పెట్టిన పత్రిక అని చెప్తారు. ఈ పత్రికను పెట్టి అక్బర్ గొప్పతనాన్ని గురించి, రెండో అక్బర్ గొప్పతనాన్ని గురించి రాయబట్టే 1832 సంవత్సరంలో రామ్మోహన్ రాయ్కి రెండో అక్బర్ రాజా అనే బిరుదిచ్చారంటారు. నెక్స్ట్ చూడండి న్యూ ఇండియా, అన్బీసెంట్ న్యూ ఇండియా అనే పేరుతో పత్రిక పెట్టింది బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ వందే మాతృ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. లాల్ బాల్ పాలల్లో బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. ఈయన న్యూ ఇండియా అనే పత్రిక ద్వారా వందే మాతృ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. ముఖ్యంగా ఈ పత్రికలైన ప్రజల్ని సంబోధించేటప్పుడు దుర్గగాను, భవానీగాను, చండీమాతగాను, శాంభవిగాను వర్ణిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు బిపిన్ చంద్రపాల్. 1907 సంవత్సరంలో మన ఆంధ్ర ప్రాంతానికి కూడా ఈయన పర్యటించాడు. వందే మాతృ ఉద్యమ కాలంలో వందే మాతృ ఉద్యమం 1905లో స్టార్ట్ అయితే ఈయన 1907 సంవత్సరంలో మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. ఈయన ఇచ్చిన ఉపన్యాసాలు, ఈ పత్రిక రాసిన వ్యాసాల వల్లనే చూడండి ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాలంటే ఏదో తెలియని ప్రజలు ఈయన వచ్చిన తర్వాత ఇచ్చిన ఉపన్యాసాలు విని ప్రత్యేకంగా చూడండి ఎన్నో పోరాటాలు, రాజమండ్రి కళాశాల సంఘటన, తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి చీరాల రాజమండ్రి కళాశాల సంఘటనతో పాటు ఇంకోటి తెనాలి బాంబు కేసు కానీ, అదేవిధంగా కోటప్పకొండ సంఘటన కానీ, అర్థమైందా, కాకినాడ దొమ్మి కేసు కానీ, ఇవన్నీ కూడా ఈయన ఇచ్చిన ఉపన్యాసాలు, రాసిన వ్యాసాల వల్లనే వచ్చినంటారు. ఈయన ఉపన్యాసాలను జనాల్లో తీసుకునే తెలుగు పత్రిక అంటేనేమో కృష్ణా పత్రిక, ముట్నూరు కృష్ణారావు పత్రిక అంటారు.